హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. రేపు టీవీలో ఒక ప్రోగ్రాం వస్తుంది. అది చూస్తే బీపీ లేని వాడికి బీపీ వస్తుంది, షుగర్ లేని వాడికి షుగర్ వస్తుంది. అదే ఐపీఎల్ మినీ ఆక్షన్. దీన్ని ఆక్షన్ అనకూడదు, కోటీశ్వరుల సంత అనాలి. అక్కడ కూరగాయలకు బదులు మనుషులు నమ్ముతారు. తేడా ఏంటంటే రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం అంటే 20 కోట్లు అంతే. అసలు ఆక్షన్ హాల్లో జరిగేది చూస్తే నా మైండ్ బ్లాక్ అవుద్ది. ఒకడు సుత్తి పట్టుకుని కూర్చుంటాడు. వాడు దాన్ని టేబుల్ మీద కొట్టే సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? మా ఇంటి పక్కన బిల్డింగ్ కట్టేటప్పుడు వచ్చే శబ్దంలా ఉంటది, ఠావ్ ఠావ్ అని. వాడొక పేరు చెప్తాడు, రిషబ్ పంత్, బేస్ ప్రైస్ 2 కోట్లు అంతే. కింద ఉన్న ఓనర్లు ప్లేట్లు ఎత్తడం స్టార్ట్ చేస్తారు. అసలు వాళ్ళు ప్లేట్లు ఎత్తుతున్నారా లేక పెళ్లి భోజనాల్లో నాకు వడ్డించు అని అరుస్తున్నారా? 2 కోట్లు, 5 కోట్లు, 15 కోట్లు, 25 కోట్లు. మరి 25 కోట్లంటే ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు తెలియదురా. ఆ డబ్బులతో మా ఊరు మొత్తానికి బిర్యానీ పెట్టచ్చు. కానీ వీళ్ళు మాత్రం 2 నెలలు బ్యాట్ ఊపేవాడి మీద పారేస్తారు. మనం ఇక్కడ 10 రూపాయల కొత్తిమీర కోసం బేరం ఆడుతుంటే అక్కడ కోట్లు గాల్లో ఎగురుతున్నాయి. ఇది చూశాక నాకు అనిపించింది, చిన్నప్పుడు బ్యాట్ పట్టుకోకుండా బుక్ పట్టుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అని. పుస్తకం పట్టినవాడు అప్పులప్పారావు అయ్యాడు, బ్యాట్ పట్టినవాడు అంబానీ అయ్యాడు. ఇదే మన కర్మ. ఇక మన హైదరాబాద్ టీం, సన్ రైజర్స్ హైదరాబాద్. గ్రౌండ్ లో మ్యాచ్ జరిగితే ఎలా ఉన్నా సరే ఆక్షన్ హాల్లో మాత్రం మనదే హైలైట్. కారణం మన కావ్య పాప. ఆమె ఆక్షన్ కి వస్తే కెమెరామెన్ గాడికి పూనకం వచ్చినట్టే. వాడు ఆక్షన్ మొత్తం ఆమె ముఖం మీదే జూమ్ పెట్టి కూర్చుంటాడు. ఆమె నవ్వితే మనకి పండగ, ఆమె బాధపడితే మనకి శోకం. కానీ కావ్య పాపకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. పక్క టీం వాడు ఎవరినైనా కొనాలని ప్లే కార్డ్ ఎత్తితే ఈమెకి దురద పుడుతుంది. మధ్యలో దూరి రేటు పెంచేసి సైలెంట్ గా కూర్చుంటది. దాన్నే రేట్లు పెంచే బ్యాచ్ అంటారు. అవతలి వాడు 2 కోట్లకి కొందాం అనుకున్న ప్లేయర్ ని ఈమె 10 కోట్లకి తీసుకెళ్లేలా చేస్తుంది. లాస్ట్ ఇయర్ కమిన్స్ ని 20 కోట్లు పెట్టి కొన్నప్పుడు మన తెలుగు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా? అమ్మో, మన ఆస్తి మొత్తం అమ్మేసిందిరా, ఇక మనకి మిగిలింది ఉప్పల్ స్టేడియం గేట్లు మాత్రమే అనుకున్నారు. కానీ లక్కీగా వాడు ఆడాడు. ఈసారి ఎవరిని కొంటదో, ఎవరి రేటు పెంచుద్దో చూడాలి. ప్లీజ్ కావ్య గారు, మీ నవ్వు ముఖ్యం, కానీ మా కిడ్నీలు కూడా ముఖ్యమే, చూసి కొనండి. ఇక ఆక్షన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు ఆక్షన్ హాల్ కి క్రికెట్ కోచ్ ని తీసుకెళ్లరు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని, ఒక మ్యాథ్ టీచర్ ని తీసుకెళ్తారు. వాళ్ళ టేబుల్ నిండా క్యాలిక్యులేటర్లు, గ్రాఫ్ పేపర్లు ఉంటాయి. వీళ్ళు వేసే ప్లానింగ్ చూస్తే నాసా వాళ్ళు కూడా భయపడతారు. కానీ ఆ ప్లానింగ్ ఏంటో తెలుసా? బౌలర్లని కొనకుండా టీం ని ఎలా నడపాలి అనే ప్లాన్. వీళ్ళ స్ట్రాటజీ నాకు ఇప్పటికీ అర్థం కాదు. జేబులో 50 కోట్లుంటే అందులో 40 కోట్లు పెట్టి 2 బ్యాట్స్మెన్ ని కొంటారు. మిగిలిన 10 కోట్లతో 15 మంది బౌలర్లని కొనాలి. అప్పుడేం చేస్తారు? సంత చివర మిగిలిపోయిన వంకాయల్లాగా ఎవడో మనవళ్ళలాంటి చిన్న పిల్లాడిని బౌలర్ గా కొంటారు. మ్యాచ్ లో వాడు 4 ఓవర్లకి 60 పరుగులు ఇస్తాడు. అప్పుడు కోహ్లీ ముఖం చూడాలి, ఎవడ్రా వీడు, ఎక్కడి నుంచి తెచ్చారు అన్నట్టు చూస్తాడు. ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కి వీళ్ళు ఇచ్చేది కప్పు కాదు, బీపీ టాబ్లెట్లు. ఆక్షన్ లో వీళ్ళు ప్లే కార్డ్ ఎట్టినప్పుడల్లా ఫ్యాన్స్ గుండెల్లో బాంబులు పేలుతుంటాయి. వద్దు సార్, వాడిని కొనకండి సార్, వాడు ముసలోడు సార్ అని టీవీ ముందు అరుస్తుంటాం. కానీ వినరు. 35 ఏళ్లు దాటిన వాళ్ళని, రిటైర్ అయిపోయిన వాళ్ళని వెతికి మరీ కొంటారు. ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్ సెంటర్. పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా గారి గురించి చెప్పాలి. ఆవిడ ఆక్షన్ కి వచ్చినట్టుండదు, లులు మాల్ కి షాపింగ్ కి వచ్చినట్టుంటది. చేతిలో ఒక పరాటా ఉంటే ఇంకా సెట్ అయిపోద్ది. ఆవిడికి ప్లేయర్ ఆటతో సంబంధం లేదు, వాడు అందంగా ఉన్నాడా లేడా, బొగ్గను సొట్టపడుతుందా లేదా, ఇదే క్రైటీరియా. ఎవడు ప్లే కార్డ్ ఎత్తినా ఆవిడ పోటీకి వస్తుంది. చివరికి ఎవరో ఒకరిని కొంటది, కానీ వాడిని టీంలో ఎక్కడ ఆడించాలో మాత్రం తెలియదు. అందుకే పంజాబ్ టీంలో 11 మంది ప్లేయర్స్ ఉండరు, 11 మంది కెప్టెన్లు ఉంటారు. ఇక ముంబై ఇండియన్స్, వీళ్ళది వేరే లెవెల్. ఆకాష్ అంబానీ గారు కూర్చుని ఉంటారు, పక్కన ల్యాప్టాప్ ఉంటుంది, అందులో జియో బ్యాలెన్స్ చెక్ చేస్తారేమో. మిగతా ఓనర్లు 1 కోటి 2 కోట్లు అని లెక్కలేసుకుంటుంటే ముంబై వాళ్ళు మాత్రం ఎంత కావాలి, 15 కోట్ల, తీసుకో, చిల్లరుంచుకో అన్నట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళు ప్లేయర్ ని కొన్నట్టుండదు, కిరాణా కొట్టులో సబ్బు బిళ్ళ కొన్నట్టుంటది. ఆక్షన్ లో వీళ్ళు సైలెంట్ గా ఉంటారు, కానీ మంచి ప్లేయర్ రాగానే ఆర్టీఎం అనే కార్డు తీసి థట్ మని కొట్టేస్తారు. అప్పుడు మిగతా ఓనర్ల మొహాలు చూడాలి,
పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పారిపోతే ఎలా ఉంటారో అలా ఉంటారు. ఇంత హడావిడి మధ్యలో గుండె బద్దలయ్యే దృశ్యం ఒకటి ఉంటది. అదే అన్సోల్డ్ ప్లేయర్స్. పాపం స్టీవ్ స్మిత్ లాంటి పెద్ద ప్లేయర్స్ పేరు పిలుస్తారు. ఎవరైనా ఉన్నారా అని ఆక్షన్ మామ అరుస్తాడు. హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మనం లవర్ కి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె ఐ సీ యూ యాజ్ ఎ బ్రదర్ అని చెప్పినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫారిన్ ప్లేయర్స్ పాపం ఇండియా వచ్చి హోటల్ రూమ్ లో టీవీ చూస్తుంటారు. వాళ్ళని ఎవరు కొనకపోతే రూమ్ లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు దొంగిలించుకుని అదే ఫ్లైట్ లో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ అడుగుద్ది, ఏమండి ఆక్షన్ లో ఎంత వచ్చింది అని. ఎంత రాలేదు గాని వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో టీ తాగడానికి 100 రూపాయలు ఖర్చు అయింది అని చెప్పాలి. అందుకే ఫ్రెండ్స్, లైఫ్ లో ఎప్పుడు బేస్ ప్రైస్ ఎక్కువ పెట్టుకోకూడదు. తక్కువకొస్తే ఎలకనైనా కొంటారు, ఎక్కువైతే ఏనుగునైనా వదిలేస్తారు. చివరగా ఈ ఆక్షన్ వల్ల మనకి మిగిలేదేంటి? వాళ్ళకి కోట్లు, మనకి పాప్కార్న్ పొట్టు. రేపు ఆక్షన్ అయ్యాక పేపర్లో వస్తది, ఇతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు అని. అది చదివి మన నాన్న మన వైపు ఒక లుక్ ఇస్తాడు చూడండి. వాడు చూడు నీ వయసే కోట్లు సంపాదిస్తున్నాడు, నువ్వున్నావు ఫోన్లో రీల్స్ చూస్తున్నావు దరిద్రుడు అంటారు. ఆ మాట పడలేక మనం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, రేపు ఆక్షన్ ని ఒక కామెడీ షో లాగా చూడండి, సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు గెలిచినా వాళ్ళకే డబ్బులు, ఓడినా వాళ్ళకే డబ్బులు. మనం గెలిస్తే ఆనందం, ఓడితే బీపీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కమెంట్స్ లో చెప్పండి మీ ఫేవరెట్ టీం రేపు ఎవరిని కొనాలి తక్కువ రేట్కి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ అన్సోల్డ్ యూట్యూబర్ మీ ఏంటి పరిస్థితి రాజా. హ్యామర్ డౌన్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.